ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? మీ నాన్న. నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? మరి ప్రేమిస్తే మరి నీకు ఈ అప్పులు ఎందుకమ్మా, ఈ ఎగసాట్లు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? ఎందుకు? అరే వెంటనే డైలాగ్ రాలేదే, అవన్నీ అవసరం అన్నా అని. అవసరాన్ని బట్టే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. కొన్ని శిక్షణలు, కొన్ని ట్రైనింగ్లు మనకి అభ్యాసం కోసం కొన్ని అనుమతించాడు. ఇంకొకటి చెప్పనా, మనం శ్రమల్లో ఉండి బాధపడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట, బాధపడతానే ఉంటాడంట. చూపించేదా వచనం బైబిల్లోంచి? చూడు, విలాప వాక్యాలు తీసుకొని చూడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూసుకో. మనం శ్రమ పడుతుంటే దేవుడు సంతోషంగా ఉండడంట. ఆయనే చెప్పాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనం చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చూడండి ఆ మాట మళ్ళీ చదువు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకంగా కలుగు చేయడంటే తప్పట్లేదురా తల్లి, తప్పట్లేదురా అయ్యా, ఏం చేద్దాం, నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లా అన్నట్టు మనకు అనుమతించే శ్రమలు, అది కూడా హృదయపూర్వకంగా అనుమతించడంట. అనుమతించి కూడా బాధపడతాడంట. మరి హృదయపూర్వకంగా అనుమతించట్లేదంటే అర్థమైంది, బాధపడతానే చెప్పలేదండి. హృదయపూర్వకంగా ఆయన మనకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడట. అంటే నొచ్చుకుంటానే, బాధపడతానే. ఇప్పుడు శ్రమల్లో నలుగుతూ మనం కన్నీళ్లు గారుస్తుంటే దేవుడు సావు, అంతే సావు అనడం. ఆయన కూడా బాధపడతాడు. బాధపడి ఆయన అంటుంటాడు, ఏమంటుంటాడు తెలుసా? తప్పలేదు కుమారుడా, నేను ఇట్ట గాయపరచాల్సి వచ్చింది, లేకపోతే నీవు దిగిరావు, నువ్వు మూర్ఖంగా ఉన్నావు, తప్పలా, నువ్వు బాగుపడినట్లు నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది, నీవు సరిచేయబడినట్లు నా కుమారి నీకు ఈ శ్రమ అనుమతించాల్సి వచ్చింది, తట్టుకో తల్లి, కొంచెం ఓర్చుకో, ఇదంతా కలిసి నీ మంచిగా వచ్చేది అంటుంటాడు ఆయన. కొంచెం ఓర్చుకో నాన్న, కుమారుడా నువ్వు ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, ఇదంతా నీ మంచిగా వచ్చింది నాన్న, నీ మంచిగా సిద్ధపరిచాను నేను అంటుంటాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక వచనం 32వ వచనం చూడు. ఒకవేళ బాధ పెట్టినను, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అది బాధకు అనుమతించి కూడా, సమస్యకు అనుమతించి, శ్రమకు అనుమతించి కూడా మళ్ళా కృపా సమృద్ధి గలవాడు కదా, కృపను బట్టి జాలి పడతాడంట. జాలి పడతాడంట. మొత్తం 4 ఇంజక్షన్లు చేయాలండి మీ ఓడికే, 4 అంటే 2 చేపించి 2 ఆపినట్టు. డాక్టర్ గారు 4 అంటే వాడు ఒకటికే అల్లాడిపోతున్నాడు డాక్టర్ గారు, చూడలేకపోతున్నాను, ఇప్పుడు 2 చేసి సాయంత్రం 2 చేస్తారా? సాయంత్రం ఏం చేయొచ్చులే, అవసరంగా చేసేయాలి, కానీ సాయంత్రం కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదంటే అటు సాయంత్రం చేయండి సార్, ఇప్పుడు వాడు తట్టుకోలేడు, 4 ఇంజక్షన్లు అంటే వాడు ఏడ తట్టుకుంటాడు. బాధపడి మళ్ళీ 2 ఇంజక్షన్లు ఆపినట్టు. 2 ఇంజక్షన్స్ 4 అవసరమే, కానీ వాడు అల్లాడుతున్నాడు, వద్దులే 2 చాలు. మనకు అనుమతించబడే శ్రమల విషయంలో కూడా దేవుడు ఇలానే స్పందిస్తున్నాడని నీకు తెలుసా? కానీ నిజం, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. జాలిపడి ఎక్కువ సెగ తగలనీయట్లేదంట. కొంచెం సెగ తగిలి నువ్వు అయ్యా అనగానే ఆపరా అంట. దేవునికి స్తోత్రం, ఆపే ఆపే ఆపే, కొంచెం తట్టుకోలేకపోతున్నాడు, ఆపే, తర్వాత చేద్దాం, తర్వాత ఇంకొక టైం తీసుకొని చేద్దాంలే, వదిలే. ఎక్కువ భారం నా బిడ్డ మహిళలేడు, ఎక్కువ భారం నా కుమారి మహిళలేదు, అంతవరకు చాలు, వదిలే. హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను విచారమైన కలగజేయడు. ఒకవేళ బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మళ్ళీ మీ హృదయాల్లో ఇదే నాటాలని నా ఆశ. ఆయన మన నాయన. ఎవరైనా మన నాయన, నాన్న, అబ్బా, తండ్రి ఆయనే. కాబట్టి ఇప్పుడు మీ మనసు
కాస్త ప్రశాంతంగా ఆయనతో గడపాలనిపిస్తుందా? కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తుందా? అట్టయితే నేను ఆపేస్తాను, ఆపి ప్రార్థన చేస్తాను. మాట్లాడుకుంటారా ప్రార్థనలో? మరి తర్వాత ప్రసంగం విందామా? సరిపోయిద్దా? అశోక్ ఇంకా సరిపోద్ది అంటున్నాడు. మనం దేవునితో గడుపుతాం ఈవేళ, దేవునితో గడుపుతాం. మన ప్రార్థనకి జవాబు ఇచ్చాడండి. చల్లగా అయిపోయింది దేశం. రాష్ట్రం చూడు ఎట చేశాడు దేవుడు. తట్టుకోలేము తండ్రి, తట్టుకోలేము, ఈ ఎండ తట్టుకోలేము తండ్రి అంటే చూడాలి. ప్రార్థన విననట్టుగానే విన్నాడు, చూడనట్టుగానే చూశాడు, పట్టించుకోనట్టే పట్టించుకొని ఇప్పుడు దగ్గర వారం నుంచి వర్షాలు పడుతున్నాయి, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది. లేకపోతే కూర్చునే వాళ్ళమా? నోళ్ళు తెరిచేవాళ్ళం. దేవుడు ఎంత నమ్మదగిన. దేవునికి మహిమ. అయ్యా ఎట్నో చల్లబరిచాం, మళ్ళీ ఎండ రప్పించవాకని చెప్పి ప్రార్థన చేయండి. మళ్ళీ ఇది ఆగి ఎండ వచ్చిందా అయిపోయామే, మామూలుగా ఉండదు. నా తండ్రి గురించి మీకు కొన్ని మాటలు చెప్పగలిగాను, మీరు కూడా తృప్తిగా వినగలిగారు. భయపడకండి, కృంగిపోకండి, దిగులు పడకండి, విచారపడకండి. నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు దూరం అయి ఉండొచ్చేమో, కానీ ఈ తండ్రి నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నీ కన్నీళ్ళు తెలుసు, నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ శ్రమ తెలుసు, నీ ఇబ్బంది తెలుసు, నీ ఇక్కట్టు తెలుసు, నువ్వు రహస్యమందు ఎంత ఏడుస్తున్నావో తెలుసు, అవన్నీ తెలుసు. కానీ అవసరాన్ని బట్టి వాటిని అనుమతించాడు. అవసరాన్ని బట్టి అవి అనుమతించబడ్డాయి. ఆ అవసరం తీరినప్పుడు అవి ఉంచమన్నా ఉంచడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చి నువ్వంటే. మా మనుషులు చెబుతారు, నువ్వంటే పిచ్చి అమ్మాయి నాకు అని. ఒట్టి బుస్సు, అది నమ్మొద్దు. నువ్వంటే పిచ్చి నాకు అన్న, ఒట్టి బుస్సు నమ్మొద్దు. ఇవన్నీ గ్యాంబ్లింగ్లు. నిజంగా పిచ్చి ఆయనకి. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. తమ్ముడు, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడయ్యా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమయ్యా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ప్రార్థన చేస్తున్నావా? ఇప్పుడు చెప్పండి, ఏం ఆశించి అడుగుతారు దేవుడిని? ఏం ఆశించి వెళ్తారు ఆయన దగ్గరికి? నానా మా నాన్న దగ్గర ఏం ఆశిస్తామైంది? అవసరమైతే నాన్నకి ఇస్తాం, భయం అయితే ధైర్యం కోసం అడుగుతాం, నాన్న భయంగా ఉందని చెబుతాం. బాధ కలిగితే నాన్న బాధగా ఉందని చెబుతాం. ఇంకేం ఆశిస్తాం? అంతే మాట్లాడు. లే మొక్కడు వెళ్ళే. ఆయనను ప్రేమించి ఆయన రెక్కలను ఆశ్రయించి, సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, అందరూ మోకాళ్ళు. నాకు జన్మనిచ్చిన తండ్రి నాకు దూరమైన, నన్ను ఎప్పుడు ఎడబాయని తండ్రిగా నువ్వు ఉన్నావు, విడనాడని తండ్రిగా నువ్వు ఉన్నావు. నన్ను వదిలిపెట్టు తండ్రి. నువ్వు నిజమే,
నీ దగ్గర నుంచి ఏదో పొందుకుందామన్న ఆలోచన ఒకప్పుడు నాకు ఉండింది. అవసరాన్ని బట్టి, సమస్యల్ని బట్టి, బాధల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందులను బట్టి వాటికి భయపడి దేవా నాకు సాయం చేయని నేను అడిగాను. కానీ ఈరోజు తండ్రి దగ్గర ఏమడుగుతాను? బాధ చెప్పుకోవటం తప్ప. కానీ భూలోకంలో మాకున్న తండ్రి బాధ విని ఆయన కూడా ఏడుస్తాడు, వదిలేస్తాడు. కానీ నువ్వు నా తండ్రివి, ఆయన కంటే ఎక్కువ నువ్వు. బాధ నువ్వు వినటమే కాదు, నీకు ఇష్టమైతే దాని నుంచి విడిపించగలవు కూడా. కానీ నీతో ఉండాల్సిన రిలేషన్, అనుబంధం నాకు ఈరోజు నేర్పించావు. ఎప్పుడు నీ దగ్గరికి చేరినని తండ్రిలాగానే చేరతాను. నా తండ్రివనే నేను కోరుకుంటాను. నా తండ్రిగానే నీతో సహవాసాన్ని ఇష్టపడతాను. నా తండ్రిగానే నిన్ను సమీపిస్తాను. నన్ను అనుగ్రహించుదేవా. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. నువ్వేమి ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు నువ్వు దూరం కాకూడదు. నీకు నేను భారమయ్యే బతుకూడదు. నీకు అభ్యంతరకరంగా నేను ఉండకూడదు. నా తండ్రి, నేను నిన్ను బాధ పెట్టి బిడ్డగా నేను ఉండకూడదు. నీకు ఇష్టంగా ఉండాలి. నన్ను బట్టి నువ్వు సంతోషించాలి తండ్రి. నన్ను బట్టి నువ్వు గర్వపడాలి. ఆ విధంగా నేను బ్రతకాలి తండ్రి. నాకు నువ్వు కావాలని అడుగుతావా? నీ పాదాలు కావాలని అడుగుతావా? నీ రెక్కలు కావాలని అడుగుతావా? రెక్కల క్రింద నాకు ఆశ్రయం కావాలని అడుగుతావా? నేను ఏమేమి ఎదుర్కొంటున్నానో, ఏమేమి అనుభవిస్తున్నానో అవన్నీ నీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అవన్నిటిని నేను కోరట్లేదు. అవన్నీ నాకు అవసరం అనుకుంటే ఉంచుతావు, అవసరం లేదనుకుంటే తీసేస్తావు. అవన్నీ నీకు తెలుసు ఏం చేయాలో. కానీ నీకు దూరం అయ్యాననేది ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది. నేను సరిగా నేను చేరుకోలేదని అర్థమవుతుంది. చేరవలసిన విధంగా, రావలసిన విధంగా నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది. కోరుకొనవలసిన విధంగా నేను కోరుకోలేదని నాకు అర్థమైంది. సిగ్గుపడుతున్నాను. మా నాన్నవి నువ్వు నాయన, మా నాన్నవి నువ్వే కావాలి. నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ పాదాలు కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో సహజీవనం కావాలి. నా గుండెల్లో ఉన్న బరువు అంతా నీతో పంచుకోవాలి. సాయం చేసినా చేయకపోయినా ముందు నీకు చెప్పుకోవాలి. నేను దేవా నీకు చెప్పుకోవాలి తండ్రి. నానా నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు నాన్న. నువ్వేమై ఉన్నావో నాకు చెప్పినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞతలు నాన్న, నీ కృతజ్ఞతలు నాన్న. నువ్వు మనసున్న వాడివి, ప్రేమ కలిగిన నా కోసం నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు అంటే దూరం అవుతానేమో. నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిలో నీ బిడ్డలు ఇదిగో తండ్రి మోకాళ్ళ మీద ఉన్నారు. ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ శోధనలో. ఇక్కడ కాదు, లైవ్లో కూడా, లైవ్ ద్వారా కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చున్నారు. వేలాదిగా వచ్చున్నారు. వారి కళ్ళలో కన్నీళ్ళు చూడు. వారు సహా ఎంత వేదనలో ఉన్నారు. వారు సహా ఏ విషయాల్లో నలుగుతున్నారు. ఇక్కడ ఉన్న బిడ్డలు ఇంతమంది, అక్కడ ఉన్న బిడ్డలు అంతమంది. నీ పిల్లలే ప్రభు, నీ పిల్లలే, నీ పిల్లలే, నిన్ను విశ్వసించిన పిల్లలే, నిన్ను గుర్తుపట్టిన పిల్లలు, నిన్ను ప్రేమించిన పిల్లలు, నువ్వు కావాలని కోరుకొని నీ రెక్కల కిందికి వచ్చిన నీ పిల్లలు ఒక్కసారి ఒక్కసారి. నా మంచి తండ్రి, ఈరోజు అసలు నీ పాదాల దగ్గరికి వచ్చేయాలనుకున్నా మళ్ళీ నన్ను ప్రేరేపించి నువ్వు అక్కడ వస్తే నా బిడ్డలు కూడా చెప్పురా. నా బిడ్డలు కూడా రావాలిరా నా దగ్గరికి. నా బిడ్డలు కూడా రావాలి. నువ్వు ఒక్కడివే ఇదా పొందితే ఎట్లా? నా బిడ్డలు కూడా పొందాలని నువ్వు మాట్లాడించావు. ఇక్కడ నీ బిడ్డలు కూడా ఈరోజు నీ సన్నిధి వెతకగోరారు. అది కన్నీళ్లలో ఉన్నారు. అదిగో కన్నీళ్లు పెట్టుకొని నీకు నానా అని చెప్పుకుంటున్న వారి వేదన తీసి, నీ బిడ్డల కన్నీళ్లు చూసి దాటిపోయే తండ్రివి కాదు, ప్రేమగల తండ్రివి. నీ రొమ్మను ఆనించుకొని ఓదార్చే తండ్రివి, ఆదరించే తండ్రివి. నీకు తృప్తికరంగా లేనేమో, చల్లారిన స్థితిలో ఉన్నానేమో, దిగజారిన స్థితిలో ఉన్నానేమో తండ్రి.
నా మట్టుకు నేను నన్ను బట్టి నీవు సంతోషించినట్లు, నన్ను బట్టి నీవు సంతోషించినట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నన్ను బట్టి నువ్వు సంతోషించినట్లు నేను ఇంకా బ్రతకవలసి ఉన్నది తండ్రి. నానా నన్ను బలపరుచున్నానా, నన్ను బలపరుచున్నానా, నానా నన్ను స్పర్శించున్నానా, స్పర్శించున్నాను. నీ పాదాలు కావాలి, నీ రెక్కల నీడలో ఉండాలి నాన్న. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు నీ కన్నీళ్లతో చెప్పుకున్నా అంతే, తీసేసావు మొత్తం. జస్ట్ చెప్పుకున్నా, ఇట్లా ఉంది నా మనసు, ఇలా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను నేనని, అంతే. అడ్రస్ కూడా లేకుండా చేశావు ఆ సమస్యలని. నాకు ఎంతో చేసావు తండ్రి, నాకు చాలా సమీపంగా ఉన్నావు. నేను మరచిన నన్ను మరవలేదు, నేను విడిచిన నన్ను విడవలేదు, నీడవలే వెంటాడు. నేను నిద్రపోతున్న వేళ కూడా మెలకువగా ఉండి నన్ను కాచుకున్నావు. ఏమని నిన్ను స్తుతించేది, ఏమని నిన్ను మహిమించేది? ఏ మాటలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? ఏ పదాలు సరిపోతాయి నిన్ను స్తుతించడానికి? గుండె చెదరిన వేళ నా ప్రక్కన చేరి ధైర్యపరిచావు. ఎంతో మంది ఒక పక్క మెచ్చుకునే వాళ్ళు ఉంటే, ఒక పక్క పతనాన్ని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది పాడు చేయాలని, పతనం చేయాలని కుట్రలు పన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరూ సిగ్గుపడేటట్టు నువ్వు చేశావు. ఎక్కడ నన్ను విసర్జించావు, ఎక్కడ నన్ను విడిచిపెట్టావు తండ్రి, నా తండ్రి. ఇదిగో నా ఎదుటున్న నా బిడ్డలు నీ బిడ్డలే ప్రభు. ఆత్మీయంగా నాకు నువ్వు బిడ్డలుగా అప్పచెప్పావు. వారి కన్నీరు చూడు, వారిని రెక్కల కిందికి పిలువు, నీ రెక్కల కిందికి పిలువు, నీ రెక్కల కిందికి పిలువు. వారిని ఆకర్షించు, వారిని ఆకర్షించు, ఆకర్షించు. నీ బిడ్డలను ఆదరించు తండ్రి, స్వస్థపరచు తండ్రి, ఓదార్చు తండ్రి, ధైర్యపరచు తండ్రి. గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరి ఉన్నారు ప్రభా, గుండె చెదరి ఉన్నారు ప్రభా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడవు కదా, కృప చూపు, కృప చూపు. నలిగిపోయి ఉన్నారు ప్రభా, నలిగిపోయి ఉన్నారు తండ్రి, నలిగిపోయి ఉన్నారు నాన్న. ఆదరణ దయచే, ఆదరణ దయచే. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడినట్టున్నారు ప్రభువా. నువ్వే అన్నావు యెషయా గ్రంథం 54లో, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీ లాంఛనములతో నేను నీ పునాదులను కట్టుదును. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు తోడుగా ఉంటుంది. అది నా కృప నిన్ను విడిచిపోదు అని మాట్లాడింది నా ప్రభు. నీ బిడ్డల్ని సంధించు, నీ బిడ్డల్ని సంధించు. నా గుండె ఆరాటపడినట్టు నీ బిడ్డల గుండె కూడా ఆరాటపడే కదయ్యా. నీ పాదాల దగ్గరికి పరిగెత్తారు. ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో పనులు అన్ని పక్కన పడేశారు, అన్ని పక్కన పడేశారు. ఆ గుండె కూడా నీకోసమే కొట్టుకుంది కదా, ఆ హృదయాలు కూడా నీకోసమే ఆరాటపడి వచ్చినాయి కదా. వారిని తాకు, వారిని స్పర్శించు, వారిని ఆదరించు. వారిని ముందే ప్రేమిస్తున్నావు నువ్వు, తెలుసు నాకు. ఒకవేళ ఏ బాధలో, ఏ వేదనలో నలుగుతున్నారో, తట్టుకోలేకున్నారేమో శ్రమకి, కాస్త స్వాంతన ప్రసాదించు. హృదయపూర్వకంగా నేను బాధ పెట్టను, విచారానికి అప్పగించనని సెలవిచ్చావు. వారి విచారాన్ని కొట్టివేయి. సేవకుల హృదయాల్లో ఉన్న ఆవేదనను తొలగించు. దైవజనుల హృదయాల్లో ఉన్న ఆరాటాన్ని గమనించు. దీనులై 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 తండ్రి అని నీ పాదాల దగ్గరికి వచ్చిన నీ దీన పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, ఏ విధంగా అడుగులేయాలో తెలియదు, ఎలా సరిచేయబడాలో తెలియదు,
ఎలా ఒక మందను లీడ్ చేయాలో తెలియదు. దీనిలో నీ వైపు చూస్తున్న దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి సహా తెలివిని, వివేకాన్ని, తాము నడిచి అనేక మందిని భక్తిలోనికి నడిపించడం నేర్పించు. ఒక మంచి ఆత్మీయుడు మాత్రమే ఆత్మీయులు తయారు చేయగలుగుతాడు. ఒక మంచి భక్తిపరుడు మాత్రమే భక్తిపరులను తయారు చేయగలుగుతాడు. ఒక మంచి దీనుడు మాత్రమే దీనుల్ని తయారు చేయగలుగుతాడు. ఇవన్నీ మేము నేర్చుకుని ఉన్నట్లు మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించు. ఈ సన్నిధిని నిలిచి సాష్టాంగపడి సాగిలపడి మోకాళ్ళ మీద నిలిచి ఇదిగో నీ సన్నిధిని కోరుకుంటున్న నీ బిడ్డల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దీవించి పేరు పేరును ఆశీర్వదించి పరిశ్రమ తొలగించి సమాధానాన్ని కలిగించి ఆదరించమని నీ దయగల చేతికి బిడ్డల్ని కుటుంబాలతో సహా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిగా వారు నీ దగ్గరికి చేరారు గనక తండ్రివని, బిడ్డలుగా నీ దగ్గరికి చేరారు గనక తండ్రిగా నీ బాధ్యత వారి విషయంలో ఏవేవి నెరవేర్చాలో నువ్వే చూసుకో. నీ పిల్లల కన్నీళ్లు తుడు అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేస్తావు అంతే. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలోనే నిన్ను మహింపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం, ముగించుకుందాం. వాస్తవంగా ఇంకో ప్రసంగం చెప్పిద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఇంకా వదిలేయాలనిపిస్తుంది. వెళ్ళి మీరు కాసేపు కూర్చొని ప్రశాంతంగా మనసారా దేవునితో మాట్లాడుకోండి. ఇంకా కాసేపు కూర్చోండి మౌనంగా. నీకేం ప్రార్థన నడిపింపు రాకపోయినా పర్లేదు, కూర్చో. ముందు కాసేపు మౌనం కూర్చో. ఆయన గురించి ఆలోచించు. దేవుడి మీద మనసు పెట్టి ఆలోచించు. నీకే వచ్చింది నడిపింపు. కూర్చో, మౌనంగా కూర్చో. నేను దేవుడు, నా ప్రభు, నా తండ్రి, అట్లా ఆలోచించు అంతే. ఆ నడిపింపు నీకే వచ్చింది. ముగింపులోకి తీసుకెళ్తాను. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. లైవ్లో ఉన్న వాళ్ళు సైతం కాసేపు దేవునితో గడుపుకోండి. కొమ్మ చెట్టు నుండి వేరే కూడా కొంతవరకు పచ్చగా ఉంటుందని మర్చిపోవద్దు. దేవుని సహవాసానికి సహచర్యానికి దూరమై కూడా బాగానే ఉన్నామనే భ్రమలో మనం బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మనం జాగ్రత్త పడాలి. ఎలా ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలించి చూసుకోవాలి. లైవ్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, జాగ్రత్త పడండి మీరు సహా. నన్ను నేను విమర్శించుకొని నేను దేవునికి సమీపంగా ఆగోరినట్లు మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని దేవునికి సమీపంగా అందుబాటులోకి వెళ్ళడానికి, ఒక తండ్రిగా ఆయన ప్రేమించి హత్తుకోవడానికి జాగ్రత్త పడండి. ఒక వాడుక వస్తువుల దేవుణ్ణి చూడొద్దు. ఆయన హృదయం కలిగిన వాడు, ఆయన మనసున్నవాడు, ఆయన వ్యక్తి అండి. ఆయన వ్యక్తి అండో ఈ వస్తువు కాదు, నిర్జీవమైన వస్తువు కాదు. ఆయన జీవం కలిగిన వ్యక్తి అండ్ మన నాన్న. కాబట్టి వాడుక వస్తువులాగా దేవుణ్ణి చూసి అట్ట పడేసేటట్టు ఉండకుండా దేవుణ్ణి ప్రేమించుదాం. నాన్నను ప్రేమించినట్టు. నాన్న చేయగలిగిన వాడైనా ప్రేమిస్తాం, చేయలేని వాడైనా నాన్న ప్రేమిస్తాం. అలాగే దేవుడు చేసినా చేయకపోయినా దేవుణ్ణి ప్రేమిద్దాం. హల్లెలూయా. ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. చివరి ప్రార్థన అండ్ ఆశీర్వాదం. అశోక్ ప్రార్థన చేస్తాడు. మీకు ఈరోజు టైం ఇస్తున్నాను, మీకు హాయిగా గడపండి, దేవునితో గడపండి. నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే. దేవునితో గడపండి. స్వస్థత ఆయనే ఇవ్వగలడు. సమస్యలకు పరిష్కారం ఆయనే చూపగలడు. పద్దాకలా నాకు చెప్పుకొని నాకు అలవాటు పడకండి. మీరుగా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి, పొందాలి. నేనెవరికి చెప్పుకోవాలండి? మీరు నాకు చెప్తారు, మరి నేనెవరికి చెప్పుకోవాలి? మీలాంటి విశ్వాసిగా ఉన్నప్పుడు నేను, నీకు తెలుసా, ఆనాడే అలవాటు చేసుకున్నా దేవునికి చెప్పుకోవటం, తండ్రితో మాట్లాడటం. సేవకులు నాకు అందుబాటులోనే ఉన్నారు. నేను వెళితే నా కోసం మొర్ర పెట్టి ప్రార్థన కూడా చేస్తారు. కానీ వాళ్ళకి నేను ఆ స్ట్రగుల్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు? నా తండ్రి నాకు అందుబాటులో ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకునే స్వేచ్ఛ నాకుంది. మనసారా నేను ఆయనతో మాట్లాడుకుంటాను. నా కన్నీళ్లు ఆయన ముందు ఉంచే అవకాశం నాకుంది. నాకు తెలియకపోతే కదా.
పాపం నేర్పారు కదా, నాకు తెలియజేశారు కదా. నేనుగా నా తండ్రిని కలుసుకుంటాను, దైవజనుల దగ్గర నేర్చుకుంటాను. కానీ వ్యవహరించేటప్పుడు మాత్రం నేను దైవజనులతో కాదు, నేను దేవునితోనే వ్యవహరిస్తాను అనుకున్నాను. అదే సాధన చేశాను. ఎంత మంచిదైంది ఈరోజు, అలవాటు ఎంత మంచిదైంది ఈరోజు. వ్యక్తిగతంగా నేను దేవునితో సంబంధం ఏర్పరచుకోవటం ఈ రోజుకి నేను నిలబడి ఉండటానికి అదే కారణమైంది. లేకపోతే ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటే ఆ పర్సన్ అందేంత వరకు నిలబడి ఉంటాను, ఆ పర్సన్ అందకపోతే అవుట్ కదా. మనంగా దేవునితో అనుసంధానం కావాలి. ఇందాడి నుంచి నేను మొత్తుకున్నది, ఆయన మీ నాన్న, దగ్గర వండి మనసుప్పి మాట్లాడండి. నువ్వు ఏడవాలనుకున్నావు, ఏడు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుషుల దగ్గరికి పోయి 10 సార్లు 10 మంది దగ్గర బయట కంటే ఒక్కసారి దేవుని దగ్గరికి పోయాడు. 10 సార్లు మనుషుల దగ్గర 10 మందికి పోయి మనం ఏడిస్తే 10 మందికి విసుగు. అదే ఒక్కసారి దేవుని ముందుకు వెళ్ళి కన్నీళ్ళు గారిస్తే ఏందమ్మా దగ్గరికి తీసుకొని ఆయన ఆదరిస్తాడు, సాయం చేస్తాడు. మనుషుల దయను వెతకొద్దు, దేవుని దయను వెతకండి. నా పిల్లలారా రోషం కలిగి ఉండండి, పెద్దాకల పసిపిల్లల్లాగా వ్యవహరించవాకండి, చిన్న పిల్లల్లాగా వ్యవహరించకండి. శాలేమన్న పెంపకంలో పెరిగిన వాళ్ళందరూ దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళై ఉండాలి, తిక్కలోళ్ళలాగా ఉండకూడదు. నా కోరిక అది. నేనున్నా ఊడినా నా బిడ్డలు దేవుని కనెక్ట్ అయి ఉండాలి. ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి నా అలవాటు అదే, నా బిడ్డలకి నేర్పుకుంటా వచ్చింది అదే. నా బిడ్డలందరూ వెళ్ళి మోకాళ్ళేసి దేవునితో మాట్లాడుకోగలగాలి, దేవుని దగ్గర కూర్చునే వాళ్ళై ఉండాలి, దేవునితో గడిపే వాళ్ళై ఉండాలి. అలా చేయబట్టి ఈరోజు సేవకులు లేచారు, వందలాది మంది సేవకులు తయారై వెళ్ళి ఒంటరిగా శాలేమన్నా కలిసినా కలవపోయినా సేవ చేసి ఆత్మల్ని కదిలిస్తూ ఉన్నారు. జాగ్రత్త, పెద్దాకలు పసిపిల్లల్లాగా ఉండకండి, కాస్త ఎదగండి. ఆమేన్. అశోక్ ప్రార్థన చేస్తాడు, మనం ముగించుకుందాం. తలలోంచి కళ్ళు మూయండి. మీరు తెచ్చిన ఆ ప్రేరాయల కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన చేయకపోయినా మీరు ప్రార్థన చేసినా శక్తి ఇస్తాడు దాంట్లో. శాలేమన్నా చేయబెడితేనే, లేకపోతే అశోకాన్ని చేయబెడితే, లేకపోతే ఇంకొకన్న చేయబెడితేనే అందులో పవర్ వచ్చింది అనుకోవద్దు. నువ్వు మోకాళ్ళు అదే నూనె నెత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని నీ శక్తితో నింపు ప్రభు, ఇది నూనె రాసి ప్రార్థన చేస్తానని నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అది రోగి మీద రాసి ప్రార్థన చేయి, స్వస్థపరుస్తాడు దేవుడు, చేస్తాడు. మీరందరూ అలా తయారైతేనే మీ చుట్టుపక్కల సమాజాలు దేవుని కోసం పట్టబడతాయి. మీరందరూ ఒక మనిషి మీద ఆధారపడితే మీ సమాజాలకు మీరు ప్రార్థనలు చేయలేరు, ఆ సమాజాలకు సువార్త చెప్పలేరు. ఆ ఆత్మలు మీ దగ్గరికి వచ్చి అక్క ప్రార్థన చేయక్క, అన్నా ప్రార్థన చేయన్నా అనలేరు. ఏమంటారు, నువ్వే నూనె డబ్బా తీసుకొని పొలోమని వెతుక్కుంటూ పోతుంటావుగా. నువ్వు మోకాళ్ళుని ఆ నూనెను చేతబట్టి ప్రార్థన చేసి నీ ఇంటి పక్కన ఒక రోగి మీద చేతులుంచి ప్రార్థన చేసి లేదా నూనె రాసి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ ఇంటోళ్ళు అవతలి మొత్తం ఎవరికి ఏ తుమ్మయం తగ్గని ఏది మంచి ఏం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ప్రార్థన చేయంటారు. అంత లేదే మరి ఇక్కడ. ఏది నీ బజార్ వాళ్ళు వస్తారా నీ దగ్గరికి ప్రార్థన చేయమని? మీ బజార్ వాళ్ళు వస్తారా, చెల్లి అమ్మ ప్రార్థన చేయరా తల్లి అని? ఆ స్థితిలో నువ్వు ఉంటే ధన్యురాలివి. అలా ఎదగాల. నీ వీధిలో వాళ్ళు రాగలరా తమ్ముడు, అయ్యా నీలో యేసుప్రభువే కనపడుతున్నాడు, అయ్యా ఒక 2 మొక్కలు మా కోసం ప్రార్థన చేయని ఎప్పుడన్నా అడిగారా? అడిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అదే సాధన చేయాల్సింది. అది నన్ను అడిగేవాళ్ళు. నేను ఆదివారం చర్చికి పోయేవాడిని బైబిల్ తీసుకొని. నేను వస్తున్నా పోతున్నా అన్ని జనులు పిలిచేవాళ్ళు నన్ను. అమ్మ నేను పాస్టర్ని కదా అంటాను నేను. అయ్యా మాకు ఏం తెలియవు కానీ ఇదిగో వీడికి జ్వరం వచ్చింది, వీడికి బాగలేదు, 3 రోజుల నుంచి మూలులో ఉన్న ఆ పరిశీలన మాకు కూడా దయచేయండి అయ్యా. ఎప్పటికప్పుడు చూసుకుంటున్న భక్తి జీవితంలో తాజాదనంగా ఉండేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. ఆ భక్తి జీవితాన్ని మీరు సరిచేస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి మేము అందరం తీర్మానం తీసుకున్నామయ్యా. ఆ తీర్మానంలో మేము నిలిచి ఉండేటట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా.
నీతో అంటుకట్టబడి బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ దాసుని కూడా నీ ఆత్మ చేత నింపండి నాయన. ఇంకా ఇంకా బహుబలంగా నీ సేవలో వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. పేరు పేరున దర్శించండి అయ్యా. వారు ఎదుర్కొంటున్న శోధనలు, సమస్యలు, బంధకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. నా దేవా, నీ దాసుని ద్వారా మాట్లాడినట్లుగా ఎవరికి వారు వ్యక్తిగతంగా నీతో నా ప్రభువా సంబంధం కలిగిన ఆయన ఆ జీవితంలో ఎదురవుతున్న సమస్యల మీద జయం పొందే ఆ ఉన్నతమైన మెట్టులోనికి అందరినీ నడిపించండి తండ్రి. వారి చేతుల్లో ఉన్న నూనెను నీ శక్తి చేత నింపయ్యా. వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఈరోజు ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో అందరూ నా ప్రభువా ఆత్మచేత నింపబడాలి. ఇప్పుడు ఉన్న ఆ మెట్టు నుంచి ఇంకా మహిమ నుండి అధిక మహిమకు చేరుకునేటట్లుగా మా భక్తి జీవితాలను పునరుద్ధరింప చేయమని వేడుకుంటూ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యనిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సర్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మీకు విశ్వాసం ఉంటే కూటం అయిపోయింది, ఇద్దరిద్దరిగా కూర్చొని ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా వెళ్ళండి. దేవుడు చేసే అద్భుతాలు మీరు చూస్తారు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, మీకు అర్థమైంది. మీరే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. ఇద్దరిద్దరు కూర్చోండి, ఒకరి సమస్య ఒకరికి చెప్పుకొని ప్రార్థన చేసుకోండి. విశ్వాసం ఉంటే ఈ పని చేయండి. దేవుని కార్యాన్ని మీరు చూడకపోతే అప్పుడు అడగండి. శాలేమన్నా చేస్తేనే ఇద్దో, లేకపోతే మీరు ప్రార్థన చేసిన కార్యం జరిగిద్దో లేదో తెలుసుకుందాం. కూర్చోండి. ఇద్దరిద్దరు కలిసి ఒకరి సమస్య ఒకరికి చెప్పుకోండి. ప్రార్థన అయితే అయిపోయింది. వెళ్ళిపోవాలనుకున్న వెళ్ళిపోవచ్చు, లేదా కాసేపు ఇద్దరిద్దరు కూర్చొని ఒక దగ్గర ఎక్కడో కూర్చోండి. ఇక్కడ కాకపోయినా పక్కకు పోయినా సరే ఇద్దరిద్దరుగా కూర్చొని ఒకరి సమస్య ఒకరికి స్పష్టంగా చెప్పి ఒకరి సమస్య కోసం ఒకరికి పరిష్కారం కోసం ప్రార్థన చేయండి. చేసి అలా ప్రార్థనలో దేవుడిని అడిగి దేవునికి అప్పచెప్పేళ్ళండి. దేవుడు చేసే కార్యాలు చూడండి.